వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 14 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ తెనాలి రాముని పాత్రల కథ. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. ఒకప్పుడు విజయనగరంలో తెనాలి రామకృష్ణుడు అనే చాలా తెలివైన మనిషి ఉండేవాడు. అతని చాతుర్యానికి రాజుగారి కూడా ఆశ్చర్యపోతుండేవారు. కాని కొంతమంది లోభులు, దురాసపరులు తెనాలి తెలివిని పరీక్షించాలని అనుకునేవారు. ఒకరోజు తెనాలి రామకృష్ణుడికి కొంత అవసరం వచ్చింది. అతనికి ఇంట్లో పాత్రలు, వంటపాత్రలు కావాలి. అందుకే తన పక్కింట్లో ఉండే ఒక ధనవంతుడైన వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. అయ్యా, నాకు ఒకరోజు కోసం 3 పాత్రలు అప్పుగా ఇవ్వగలరా అని తెనాలి అడిగాడు. వడ్డీ వ్యాపారి చాలా లోభి. కాని తెనాలి దగ్గర డబ్బు సంపాదించవచ్చని అనుకుని, సరే తీసుకెళ్ళు, కాని వాడిన తరువాత 2 బంగారు నాణేలు వడ్డీగా ఇవ్వాలి అన్నాడు. తెనాలి నవ్వుతూ అంగీకరించి 3 పాత్రలు తీసుకెళ్లాడు. మరుసటి రోజు తెనాలి తిరిగి వచ్చాడు. కాని ఈసారి అతను 3 పాత్రలతో పాటు 3 చిన్న పాత్రలను కూడా తీసుకువచ్చాడు. వడ్డీ వ్యాపారి ఆశ్చర్యపోయి అడిగాడు, ఇవి చిన్న పాత్రలెందుకు? తెనాలి చెప్పాడు, అయ్యా, మీ పాత్రలు నిన్న రాత్రి పిల్లలను కనేశాయి. ఇవే ఆ పిల్లలు. వడ్డీ వ్యాపారి లోభం వల్ల ఆలోచించకుండా, అలా ఉందా, బాగుంది అని అన్నాడు. అతను చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే తనకు అదనంగా పాత్రలు వచ్చాయి కాబట్టి. కొన్ని రోజుల తర్వాత తెనాలి మళ్లీ ఆ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. అయ్యా, ఈసారి నాకు 6 పాత్రలు కావాలి. నేను త్వరలో తిరిగి ఇస్తాను అన్నాడు. వడ్డీ వ్యాపారి మళ్లీ లోభంతో అంగీకరించాడు. ఇంకా ఎక్కువ పిల్లలు పుడతాయి అని అతననుకున్నాడు. తెనాలి 6 పాత్రలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. కాని తెనాలి తిరిగి రాలేదు. వడ్డీ వ్యాపారి కోపంతో తెనాలి ఇంటికి వెళ్లాడు. ఏమయ్యా, నా పాత్రలెక్కడా అని అడిగాడు. తెనాలి దుఃఖంగా నటిస్తూ, అయ్యో, మీ పాత్రలు చనిపోయాయి, నేను చాలా బాధపడ్డాను అన్నాడు. వడ్డీ వ్యాపారి కోపంతో కేకలు వేశాడు, పాత్రలెప్పుడైనా చస్తాయా? నువ్వు అబద్ధం చెబుతున్నావు. అప్పుడు తెనాలి ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు, అయ్యా, పాత్రలు పిల్లలను కనగలవంటే అవి చనిపోవడం కూడా సహజమే కదా. అప్పుడు వడ్డీ వ్యాపారి తన తప్పు గ్రహించాడు. లోభం వల్ల తాను మోసపోయానని అర్థమైంది. అతను సిగ్గుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. నీతి: లోభం మనిషిని మోసం చేస్తుంది. ఎక్కువ ఆశపడితే చివరికి నష్టమే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తెనాలి రాముని పాత్రల కథ. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి తెనాలి రామకృష్ణుడు ధనవంతుడి విల్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, కామెంట్ ఆన్ మై వీడియోస్.